హలో ఫ్రెండ్స్, వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. నిన్న సాటర్డే 2 మ్యాచెస్ జరిగాయి అండ్ ఈ రోజు మనకి సండే కూడా 2 మ్యాచెస్ ఉంటాయి. సూపర్ సండే కాబట్టి ఈరోజు ఆఫ్టర్నూన్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టేకింగ్ ఆన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్ మనకి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం నుంచి ప్రసారం అవుతుంది. అండ్ యాజ్ యూజువల్ మనం చూసే మ్యాచ్ సన్ రైజర్స్ హోమ్ మ్యాచ్. సో సన్ రైజర్స్ కి ఇది సెకండ్ హోమ్ మ్యాచ్ అవుతుంది. సెకండ్ హోమ్ మ్యాచ్ లో ఎలాగైనా సరే వాళ్ళు గ్రిప్ సాధించాలనే ఖచ్చితంగా ఉంటారు. ఇటుపక్క ఆర్సీబీ చూస్తే కనుక ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో ఎలా ఓడిపోయిందో మనం చూసాం. బట్ ఈ మ్యాచ్ లో అన్నా సరే వాళ్ళు బాగా పెర్ఫామ్ చేసి విన్ స్ట్రీక్ లో పడాలని చూస్తుంది. బికాస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాస్ట్ దేర్ 2 out of 2 మ్యాచెస్ అండ్ సెకండ్ మ్యాచ్ లో విన్ స్ట్రీక్ వరకు విన్నింగ్ పాయింట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడు టీమ్ కాంపోజిషన్ చూస్తే కనుక ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్ లో ఎలా పెర్ఫార్మెన్స్ చేసిందో మనం చూసాం. వాళ్ళ బౌలింగ్ తో కాకుండా లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ తో సూపర్ పెర్ఫార్మెన్స్ తో విన్ సాధించింది. ఓపెనర్స్ కూడా బాగా స్టెప్ ఆన్ అయ్యారు. జానీ బేర్స్టో అండ్ డేవిడ్ వార్నర్ కూడా వాళ్ళకి మంచి బ్రిలియంట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వడం వల్ల వాళ్ళు 200 టార్గెట్ అన్న చేజ్ చేయగలరు అనే అంశం కూడా ఇక్కడ మనకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ టాప్ ఆర్డర్ చూస్తే కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ ది డేవిడ్ వార్నర్, జానీ బేర్స్టో, 1 down కేన్ విలియమ్సన్, 3 foreigners. సన్ రైజర్స్ కి త్రిమూర్తుల్లాగే తయారయ్యారు వీరు. ఓపెనర్స్ ఎలాగో బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. బట్ కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకుని వచ్చి మొన్నటి మ్యాచ్ బాగా కెప్టెన్సీ చేశాడు. అండ్ బ్యాటింగ్ లో కూడా కొంచెం స్టెప్ హ్యాండ్ ఇస్తే కనుక ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంత టార్గెట్ నైనా సరే అవతల టీం ముందు ఉంచగలదని మనం అనుకుంటున్నాం. సన్ రైజర్స్ కి మెయిన్ ప్రాబ్లం వల్ల వచ్చేది మిడిల్ ఆర్డర్. వీళ్ళ ముగ్గురు అవుట్ అయిన తర్వాత వాళ్ళ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అనేది అంత మేరకు లేదు. లాస్ట్ ఇయర్ లో కూడా అంతలా పెర్ఫార్మ్ చేయలేదు. అలాగే ఈ ఇయర్ కూడా లాస్ట్ 2 మ్యాచెస్ లో వాళ్ళ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయితే మనం చూసాం. మొన్న రాజస్థాన్ మ్యాచ్ లో కూడా ఎలా కొలాప్స్ అయ్యారో చూసాం. బట్ థ్యాంక్స్ టు యూసుఫ్ పఠాన్ అండ్ రషీద్ ఖాన్ వల్ల వాళ్ళు విన్ అయ్యారని మనం చెప్పొచ్చు. ఇంకా మనీష్ పాండే, విజయ్ శంకర్, యూసుఫ్ పఠాన్ వీళ్ళ ముగ్గురు గనక స్టెప్ ఆన్ అయితే మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉండి అండ్ ఓపెనర్స్ ఎలాగో ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా గట్టిగా ఈ ఐపీఎల్ సీజన్ లో ముందుకు సాగొచ్చు. వీళ్ళ నుంచి ఆశించిన మేరకు పెర్ఫార్మెన్స్ రాకపోవడమే సన్ రైజర్స్ హైదరాబాద్ కి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. బికాస్ మనీష్ పాండే నుంచి వాళ్ళు మంచి పెర్ఫార్మెన్సే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే 11 crores వెచ్చించారు తన పైన. సో తను ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తాడని ఆశిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూస్తే కనుక రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ ఖాన్ పేరుకి స్పిన్నరే గానీ తను ఆల్రౌండ్ బాధ్యతలు ఎప్పటి నుంచో వహిస్తున్నాడు. తను ఈ మధ్య బ్యాటింగ్ ఆల్రౌండర్ గా కూడా మారిపోయాడని చెప్పాలి. ఎందుకంటే బౌలింగ్ ఆల్రౌండర్ గా వచ్చి బ్యాటింగ్ ఆల్రౌండర్ గా మారిపోయాడు. అతను కొట్టే షాట్స్ చూస్తే కనుక ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్యూచర్ లో. ఇంకా తర్వాత పేసర్స్ చూస్తే కనుక భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ తను ఆశించిన మేరకు పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఈ కాలంలో మనం చూస్తే తను డెత్ బౌలింగ్ అనేది చాలా వీక్ గానే ఉంది. తన మీదే ఆశలు పెట్టుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కి బెస్ట్ ఎవరంటే భువనేశ్వర్ కుమార్ అని చెప్పాలి. భువనేశ్వర్ కుమారే మిగిలిన పేస్ అటాక్ ని లీడ్ చేస్తున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ సందీప్ శర్మ అండ్ సిద్ధార్థ్ కౌల్ వాళ్ళిద్దరూ కూడా భువనేశ్వర్ కుమార్ ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి భువనేశ్వర్ కుమార్ ఖచ్చితంగా స్టెప్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూస్తే కనుక సిద్ధార్థ్ కౌల్ అండ్ సందీప్ శర్మ ఆర్ ఖలీల్ అహ్మద్. సిద్ధార్థ్ కౌల్ అండ్ సందీప్ శర్మ వీళ్ళిద్దరూ ఖచ్చితంగా 8 hours వీళ్ళిద్దరి దగ్గర నుంచి సన్ రైజర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అటువంటిది 8 hours లో వీళ్ళు ఒక 60 odd runs కంటే ఎక్కువ కూడా సమర్పించుకుంటున్నారు. ఇది సన్ రైజర్స్ కి మైనస్ పాయింట్. ఎందుకంటే వీళ్ళిద్దరూ కొంచెం పొదుపుగా బౌలింగ్ చేస్తే కనుక సన్ రైజర్స్ హైదరాబాద్ ఇటు పేస్ ఇటు ఓపెనర్స్ అండ్ మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ అవుతే సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఎదురు లేదని చెప్పాలి ఈ సీజన్ లో. అండ్ నెక్స్ట్ మనం అనుకున్న సందీప్ శర్మ ప్లేస్ లో ఖలీల్ అహ్మద్ ని తీసుకుంటారని లాస్ట్ మ్యాచ్ లో అనుకున్నా. బట్ వాళ్ళు రీప్లేస్ చేయలేదు. ఈ మ్యాచ్ అయినా సరే సందీప్ శర్మ ప్లేస్ లో ఖలీల్ అహ్మద్ ని తీసుకుంటారేమో చూడాలి. ఎందుకంటే ఖలీల్ అహ్మద్ లాస్ట్ మ్యాచెస్ లో ఇండియా కూడా ఆడి ఎలా పెర్ఫార్మెన్స్ చేసాడో మనం చూసాం. అండ్ ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కాబట్టి బాల్ ఇవేగా మూవ్ చేయొచ్చు అని అనుకుంటున్నా. సో మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు చూడాలి రీప్లేస్ చేస్తారా లేదా. అండ్ నెక్స్ట్ నదీమ్ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో షకీబ్ ప్లేస్ లో వచ్చిన నదీమ్ గురించి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే బాల్ స్పిన్ అవ్వచ్చు కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు. ఓపెనర్స్ జానీ బేర్స్టో, డేవిడ్ వార్నర్, 1 down కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ ఆర్ ఖలీల్ అహ్మద్ అండ్ షబాజ్ నదీమ్.
అండ్ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం చూస్తే కనుక వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో 100% స్క్వాడ్ తో దిగారు, 100% ప్లేయింగ్ 11 తో దిగారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు విజయానికి దూరం అవ్వాల్సి వచ్చింది. ఈసారన్నా సరే వాళ్ళు ఎలాగన్నా సరే విజయం సాధించాలని గట్టి పట్టుత్వంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్ గానే ఉన్నారు. వాళ్ళ డెత్ బౌలింగ్ కూడా మొహమ్మద్ సిరాజ్ అండ్ ఉమేష్ యాదవ్ మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నారని చెప్పాలి. బట్ వాళ్ళిద్దరూ ఎంత కన్సిస్టెంట్ గా ఉంటారనేది మనం చెప్పలేం. బికాస్ వాళ్ళు కొంచెం లైన్ అంతా మిస్ అయిన వెంటనే వాళ్ళ పేస్ అనుకూలం చేసుకుని బ్యాట్స్మెన్ బౌండరీలు కొట్టే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు లాస్ట్ మ్యాచెస్ లో చూసాం టిమ్ సౌదీని యాడ్ చేసుకుంటారేమోనని, బట్ వాళ్ళు టిమ్ సౌదీని ఇంకా ఇంక్లూడ్ చేసుకుంటలేదు. ఈసారైనా టిమ్ సౌదీని ఇంక్లూడ్ చేసుకుంటారేమో చూడాలి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి స్టార్టింగ్ లో పేసర్స్ కి కొంచెం అనుకూలించే అవకాశం ఉంది. సో టిమ్ సౌదీని తీసుకుంటే కనుక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుద్దని చెప్పాలి. సపోజ్ టిమ్ సౌదీని యాడ్ చేసుకునే ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా ఏదర్ కొలన్ డి గ్రాండ్హోమ్ ఆర్ మోయిన్ అలీ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకటి పక్కన పెట్టే ఆలోచన ఉంటుంది. సపోజ్ మోయిన్ అలీని పక్కన పెడితే కనుక సెకండ్ బౌలింగ్ చేసేటప్పుడు ఒక స్పిన్నర్ తక్కువ అవ్వచ్చు. సో వాషింగ్టన్ సుందర్ని యాడ్ చేసుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్ని యాడ్ చేసుకుని ఎవరో ఒక ఇండియన్ డ్రాప్ చేసుకుని ఈ ఫారెనర్ ప్లేస్ లో టిమ్ సౌదీని తీసుకుంటే వాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్ స్క్వాడ్ అనిపిస్తుంది. సపోజ్ మోయిన్ అలీని డ్రాప్ చేయకూడదు అనుకుంటే కాలన్ డి గ్రాండ్హోమ్ డ్రాప్ చేసుకుని ఇంకో 7 ఇంకో ఆల్రౌండర్ ని యాడ్ చేసుకునే ఆలోచన ఉంటుంది. ఇంకా ఈ కాంపోజిషన్ చూస్తే కనుక వాళ్ళు మీ వీక్నెస్ వల్ల ఇక్కడ డౌన్ ది మిడిల్ ఆర్డర్ కనిపిస్తుంది. ఎందుకంటే శివరామ్ హెట్మైర్ అండ్ శివం దూబే వీళ్ళిద్దరికి ఆశించిన మేరకు పెర్ఫార్మెన్స్ చేయలేదు. బికాజ్ వాళ్ళకి అంత అవకాశం రాలేదని చెప్పాలి. ఫస్ట్ మ్యాచ్ లో అవకాశం వచ్చినా సరే చెన్నై పిచ్ కాబట్టి వాళ్ళు అంత పెర్ఫార్మ్ చేయలేదు. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా పెర్ఫార్మ్ చేస్తారో దాని మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది ఈ ఐపీఎల్ లో. అండ్ డౌన్ ది ఆర్డర్ చూస్తే కనుక పేసింగ్ అటాక్ ఎలాగో మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైని అండ్ ఉమేష్ యాదవ్ ఉన్నారు. నవదీప్ సైని ఫస్ట్ మ్యాచ్ లో బాగా పెర్ఫార్మ్ చేసిన, లాస్ట్ మ్యాచ్ లో మాత్రం పరుగులు సమర్పించుకున్నాడు. అండ్ మొహమ్మద్ సిరాజ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో పొదుపుగానే బౌలింగ్ చేశాడు అండ్ వికెట్స్ కూడా తీశాడు. ఉమేష్ యాదవ్ కూడా సేమ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. వీళ్ళు గనక ఇలా వాళ్ళ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తే ఆర్సీబీ కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఇంకా స్పిన్నర్స్ చూస్తే కనుక చాహల్ ఉన్నాడు. చాహల్ ఎలాగో ఇండియాకి ఆడుతున్నప్పుడే చూస్తాం తన వ్రిస్ట్ స్పిన్ ఎలా పనిచేస్తుందో. అండ్ ఆర్సీబీకి కూడా అదే ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే రన్స్ సమర్పించుకున్న రిస్ట్ స్పిన్నర్స్ వాళ్ళు T20 క్రికెట్ లో ఖచ్చితంగా వికెట్స్ అయితే తీసి టీం కి ఉపయోగపడతారని మనం చెప్పొచ్చు. ఇంకా వీళ్ళ ప్లేయింగ్ 11 చూస్తే ఇలా ఉండొచ్చు. ఓపెనర్స్ పార్థివ్ పటేల్ అండ్ మోయిన్ అలీ అండ్ 1 డౌన్ వచ్చేసి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, షిమ్రాన్ హెట్మైర్, శివం దూబే, కొలన్ డి గ్రాండ్హోమ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, మొహమ్మద్ సిరాజ్, యుజ్వేందర్ చాహల్. ఇప్పుడు SRH వర్సెస్ ఆర్సీబీ హెడ్ టు హెడ్ చూస్తే కనుక వీళ్ళిద్దరూ కలిసి మొత్తం 13 మ్యాచెస్ ఆడారు. 13 మ్యాచెస్ లో సన్ రైజ్ హైదరాబాద్ 7 మ్యాచెస్ నెగ్గింది అండ్ ఆర్సీబీ 5 మ్యాచెస్ నెగ్గి అండ్ 1 మ్యాచ్ నో రిజల్ట్ గా నిలిచింది. అండ్ హైదరాబాద్ లో చూస్తే కనుక హైదరాబాద్ లో మొత్తం 6 మ్యాచెస్ ఆడగా 5 మ్యాచెస్ సన్ రైజ్ హైదరాబాద్ నెగ్గింది అండ్ 1 మ్యాచ్ ఆ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెగ్గింది. సో ఇక్కడ చూస్తే కనుక టెర్రిఫిక్ రికార్డ్ ఉంది హైదరాబాద్ కి ఎగనెస్ట్ ఆర్సీబీ ఇన్ హైదరాబాద్. సో ఈ స్ట్రీక్ ని వాళ్ళు కంటిన్యూ చేద్దామని ట్రై చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఆర్సీబీ కూడా ఈ స్ట్రీక్ నుంచి బయటకు వచ్చి విన్ అవ్వాలని చూస్తుంది. సో ఏమవుద్దో మనం చూడాలి నెక్స్ట్ ఈ రోజు మ్యాచ్ లో. అండ్ ఫర్ ఫ్యాన్సీ లీగ్ ఫ్రెండ్స్, డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వీళ్ళ 5గురిలో ఎవరినైనా కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ చేసుకుని మీరున్న లీగ్ లో కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ లీగ్ లో మీరే టాప్ స్కోర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ ఆన్ దిస్ మ్యాచ్ కామెంట్ బిలో. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రికెట్ అండ్ IPL 2019 subscribe. Thank you.